రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న పార్టీ 2026లో వినూత్నంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు పార్టీ క్యాడర్కు స్ఫూర్తినిచ్చిందని పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా పార్టీ పిలుపు మేరకు నగరంలో 12 క్లస్టర్లో డిజిటల్ విధానంలో నిర్వహించిన మహానాడులో సుమారు 8,000 మంది పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారన్నారు. ఆనాటి ఎన్టీఆర్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునరాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అజరామమన్నారు. డిజిటల్ మహానాడును శ్రీశక్తి థీమ్తో నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఈ మహానాడులో స్థానిక సంస్థల్లో, శాసన వ్యవస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. నగర అభివృద్ధికి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు చేస్తున్న కృషి గతంలో ఏ శాసనసభ్యులు చేయలేదన్నారు. నగరంలో డిజిటల్ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలోనూ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మహానాడు శుభ సందర్భంగా 2వ కార్యక్రమం జరుగుతున్న ఏదైతే 30 వార్డు, 29, 31, 32, 33, 6వ వార్డు, ఈ 6 వార్డులు క్లస్టర్ ఇన్ఛార్జిగా వాటి జగదీశ్వర్లు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ సుమారు 450 మంది కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతోటి కూడు గుడ్డ నీడ అన్న కార్యక్రమంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళే అనే నినాదంతో ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 44 సంవత్సరాల పార్టీ స్థాపించి అనేక కార్యక్రమాలు ప్రజలను అభివృద్ధి చేయడానికి, అలాగే బీసీ, ఎస్సీ, మైనార్టీలను ముందుకు తీసుకెళ్ళడానికి, బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని తలపెట్టడం జరిగింది. ఈ పార్టీ నిర్మాణం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆయన ఆశయం మేరకు ముందుకు తీసుకెళ్తా రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగస్వాములు అయ్యి ఇవాళ లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు చదువు, అలాగే విద్య, వైద్యం ఈ రెండింటి మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు. ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గత 5 సంవత్సరాలు బాగా కుంటుపడి 25 సంవత్సరాలు వెనకబడింది. ఈ తరుణంలో ఈరోజు మన మహానాడులో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి, అలాగే మహిళలకి 33% రిజర్వేషను, మహిళలను ముందుకు తీసుకెళ్ళడం, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలని ముందుకు తీసుకెళ్లే పదంలో ఈరోజు అనేక తీర్మానాలు చేసి రాష్ట్రంలో సంక్షేమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్న కుటుంబ ప్రభుత్వం. దానికి ప్రజలందరూ గమనించి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా చూడవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ, రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లి బలోపేతంలో కానీ, అలాగే అభివృద్ధిలో కానీ మనమే ప్రజలందరం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన రాజమండ్రిలో 12 క్లస్టర్లకి నిన్న ఇవాళ కూడా 8,000 మందితోటి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో మన మహానాడికి ఏదో రాష్ట్రంలో ఏదో నియోజకవర్గంలో తలపెట్టి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు డిజిటల్ మహానాడు నిర్వర్తించడం, ఇది ఎలా జరుగుతుందని అందరం కూడా కొంచెం ఇబ్బందులు పడతారేమో అని అనుకున్నాం. కానీ డిజిటల్ మహానాడు వల్ల ఏదైతే రాష్ట్రంలో ఏదో మూల జరిగితే 30,000 మంది, 40,000 మంది హాజరవడం, 2 రోజులు కలిపి 80,000-90,000 మంది హాజరవడం జరిగేది. కానీ ఇవాళ 7,00,000 మంది, నిన్న ఇవాళ దగ్గర సుమారు 8 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలను తిలకించి ప్రజలు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వారే దిగ్విజయం చేయడంలోనూ ప్రజలందరూ భాగస్వామ్యుడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే రాజమండ్రి ప్రజానీకానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడం. సిటీ ప్రెసిడెంట్గా మొత్తం నా మహానాడు నేను ఇంచుమించుగా సుమారు 13-14 మహానాడు చూశాను. ఈ మహానాడు నా అధ్యక్షతన రాజమండ్రిలో డిజిటల్ జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఏదో ప్లేస్లో జరిగితే 250-300 మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళడం, వాళ్ళే ఎంజాయ్ చేయడం జరిగేది. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము అక్కడ ఏం జరిగిందో 10 మందికి చెప్తే కానీ తెలిసేది కాదు. ఇవాళ రాజమండ్రిలో 175 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా
ఎంతో ఆనందదాయకంగా ఈ మహానాడు కార్యక్రమం జరుగుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. నేను ప్రప్రథమంగా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమం నా టైంలో రావడం ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను.